బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ హీరోయిన్ పైన అభ్యంతరకర మాటలు మాట్లాడాడు ఓ డైరెక్టర్. తన నోటి దురుసుకి అసలు ఏమి అంతు పంతు లేకుండా పోతోంది. అయితే మన్మధుడు హీరోయిన్ అన్షు పైన వివాదాస్పద కమెంట్స్ చేశారు ఈ డైరెక్టర్ త్రినాథ్ రావు. మజాకా సినిమా ఈవెంట్ లో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుపుతున్నారు. అయితే చాలా ఏళ్ల తర్వాత అన్షు మళ్ళీ నటిస్తున్నారు. అయితే ఇది ఒక మంచి శుభవార్త అని అనుకునే లోపల ఆమె కొంచెం సన్నబడింది, అందుకే తిని పెంచమని చెప్పాను అని చెప్పి ఇలా అంటే తెలుగులో సరిపోదు అని కూడా చెప్పారు. అయితే ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పాను అని డైరెక్టర్ కమెంట్స్ పై తీవ్ర దుమారం రేపుతోంది. అయితే ఇలాంటి వాళ్ళను బ్యాన్ చేయాలని కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అసలు ఆ డైరెక్టర్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. చూసి ఏంద్రా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపిల్లలో మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేది బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. చూసి ఏంద్రా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపిల్లలో మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేది బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. చూసి ఏంద్రా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపిల్లలో మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేది బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. చూసి ఏంద్రా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపిల్లలో మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉండేది బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. అయితే డైరెక్టర్ నోరు దురుసుతనం అసలు ఆపుకోలేకపోతే అసలు ఎక్కడికి దారితీస్తుందా అని చెప్పుకోవాల్సిన విషయమే. ఎందుకంటే తెలుగులో ఈ సైజులు సరిపోవు, బాగా తిని పెంచు అని చెప్పి అభ్యంతరకర మాటలు కూడా మాట్లాడినట్టు మనం విజువల్స్లో చూస్తున్నాం. అయితే ఈ ఘటన పైన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ లైన్లో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. శ్రీపాల్, చెప్పండి, అసలు ఈయన అంటే ఒక డైరెక్టర్ పొజిషన్లో ఉండి ఈయన ఈ వాక్యాలు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? లక్కీ ఈ రోజు అయితే ఈవెంట్ జరుగుతుంది. మజాకా అనే సినిమా ఈ రోజు హైదరాబాద్ సిటీలో ఒక ఈవెంట్ ట్రైలర్ టీజర్ లాంచ్ అయితే జరుగుతుంది. ఆ హీరోయిన్స్ పై అయితే డైరెక్టర్ అయితే తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మన్మధుడు హీరోయిన్ అంశు పై కావచ్చు, పక్కన ఉన్న రితు వర్మ కూడా ఉంది. వారిని ఏ విధంగా పోల్చాడంటే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మహిళల పట్ల ఎందుకంటే తీవ్ర అభ్యంతరకరమైన
వర్డ్స్ అయితే మాట్లాడాడు. ఎందుకంటే తినండి అమ్మా, పెంచండి ఆ టైప్ లో, అంటే మనం చెప్పలేని విధంగా ఎందుకంటే ఖచ్చితంగా మాట్లాడాడు. చాలా ఏళ్ల తర్వాత అంశు అయితే మళ్ళీ నటిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ మీద నమ్మకంతో మంచి క్యారెక్టర్ అని చెప్పేసి, ఎందుకంటే గతంలో మన్మధుడి సినిమా, రాఘవేంద్ర సినిమాలో మంచి రోల్ చేసిన తను, ఆమెకు ఒక పెద్ద హైలైట్, ఒక పెద్ద సాంగ్ కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఆ సాంగ్ ఎందుకంటే ఖచ్చితంగా ఆ సాంగ్ చాలా మందికి సుపరిచితం. అంశు కూడా తెలుగు వాళ్ళకి చాలా మందికి సుపరిచితం. 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వస్తుందని చెప్పుకోవచ్చు. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆమెనైతే ఇట్లా డైరెక్టర్ త్రినాథరావు అయితే ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో మాత్రం చేయడం వల్ల, ఎందుకంటే ఈ ఈవెంట్ లో ఘటన చాలా ఏళ్ల తర్వాత అంశు మళ్ళీ నటిస్తుండడం కూడా, ఎందుకంటే ఈ అమ్మాయిని ఒక తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో ఈ మహిళలు అయితే ఖచ్చితంగా సోషల్ మీడియాలో, ఇటు ఇన్స్టాగ్రామ్ లో చూస్తే గానీ, ట్విట్టర్ లో చూస్తే గానీ ఈ క్లిప్ పెట్టి ఖచ్చితంగా, ఎందుకంటే ఒక కామెంట్స్ రూపంలో వాళ్ళ ప్రాబ్లం అయితే చెప్తున్నారు. మరి ఇంత దిగజారాలా, ప్రమోషన్స్ కోసం ఇంత మాట్లాడాలా, ఇలా కూడా మాట్లాడతారా అని చెప్పేసి ఖచ్చితంగా ఉన్నారు. ఇలా ఉంటే తెలుగుకు మీరు సరిపోదు, ఇంత సన్నగా ఉంటే మీరు సరిపోరమ్మా అని చెప్పేసి, అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పారు. డైరెక్టర్ కామెంట్స్ పై తీవ్ర దుమారం అయితే, ఇలాంటి వాళ్ళని బ్యాన్ చేయాలని డిమాండ్లు అని కూడా పెట్టారు చాలా మంది. ఎందుకంటే ముందు యాంకర్ కూడా వచ్చింది, యాంకర్ వచ్చినప్పటికీ ఆమె చెయ్యిని కూడా వదలెడతాను. ఎందుకంటే ఫస్ట్ టచ్ సంక్రాంతి టచ్ అని చెప్పేసి కూడా తనతో కూడా అసభ్యకరంగా మాట్లాడము. ఎందుకంటే ఇవన్నీ మన వీడియోలో చూసాం కాబట్టి ఖచ్చితంగా దాని ద్వారా అభ్యంతరం వ్యక్తం అవుతుంది. సోషల్ మీడియాలో ఖచ్చితంగా దీని మీద అయితే కామెంట్లు అయితే విపరీతమైన కామెంట్లు అయితే పెడుతున్నారు. వీటి మీద ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ట్విట్టర్ లో కావచ్చు, ఫేస్బుక్ లో. ఎందుకంటే ఈ కామెంట్ల రూపం బట్టే మనం ఈ న్యూస్ అయితే మనం ఇప్పుడు చూసి చెప్పగలుగుతున్నాం అని చెప్పుకోవచ్చు. అయితే ఇంత అభ్యంతరకర వ్యాఖ్యలు, ఇది ఎంత దుమారం లేపుతుంది, ఎంతవరకు వెళ్తుంది, ఈ మహిళా సంఘాలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఒక మహిళ మీద తెలుగు మహిళ మన దగ్గరికి ఒక అమ్మాయి సినిమా చేయడానికి కోసం వచ్చినప్పుడు 25 సంవత్సరాల తర్వాత ఎలా గౌరవించుకోవాలనేది తెలియకుండా ఖచ్చితంగా ఈ మాటలు అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది లక్కి. అయితే మహిళా సంఘాలు కానీ లేదంటే ఇంకెవరన్నా దీనిపైన అంటే స్పందించడం ఏమైనా జరిగిందా? ఈ డైరెక్టర్ నోటి దురుసు ఇక్కడికి ఆపుకోవాలని ఏమైనా చెప్పారా, లేదంటే ఏంటి? అంటే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు అయితే వెల్లువెత్తుతాయి. ఆ తర్వాత ఇప్పుడు డైరెక్టర్ ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఇప్పటికీ ఇంకా ఈవెంట్ అయితే పూర్తి కాలేదు. ఈవెంట్ పూర్తయిన తరుణంలో ఈ రోజు ఏమైనా రియాక్ట్ అవుతాడో, ఆయన మాట్లాడిన తీరు ఏంటి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఆయన రియాక్ట్ అయ్యి క్షమాపణ చెప్తే మహిళా సంఘాలు పెద్ద మనసుతో ఏం చేస్తారనేది కూడా ఖచ్చితంగా మనం వేసి చూడాల్సిందే లక్కి. రైట్. అయితే తను వ్యాఖ్యలు చేశారు, దాంట్లో తెలుగులోకి అయితే సరిపోరు అన్నారు. మరి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏమన్నా దీనిపైన స్పందించిందా, లేదంటే తెలుగుని ఎస్పెషల్గా తెలుగులోకి సరిపోరు అని అనడం వల్ల తెలుగు ఫ్యాన్స్ ఏమైనా హర్ట్ అవ్వడం జరిగిందా? తెలుగు ఫ్యాన్స్ అయితే హర్ట్ అయ్యారు. రేపు ఖచ్చితంగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఏమైనా మాట్లాడుతుందా? ఈ రోజు సండే కాబట్టి, ఎందుకంటే ఎవరు ఉండరు కాబట్టి అందుబాటులో. అటు ఈ రోజు సంక్రాంతి పండుగ కాబట్టి ఎవరు ఉండరు కాబట్టి డైరెక్షన్ టీం వాళ్ళు, ఇంత డైరెక్టర్ అసోసియేషన్ కావచ్చు, టీమ్ చాంబర్ కానీ ఏ విధంగా స్పందిస్తారనేది ఖచ్చితంగా మనం వేచి చూడాలి. దీని తర్వాత ఏమన్నా తీవ్ర అభ్యంతరకరం అయితే ఖచ్చితంగా ఈ పండుగ సీజన్ లో డైరెక్టర్ చేయడం అయితే చాలా తప్పు అని చెప్పుకోవచ్చు. కానీ ఇది పబ్లిసిటీ స్టంటా, లేదంటే వైరల్ అవ్వాలన్న ఉద్దేశంతో మాట్లాడారా, ఎలా మాట్లాడారనేది ఖచ్చితంగా మనం చూడాలి. ఏం జరుగుతుంది అనేది మనం కొద్ది రోజులు వేచి చూడాల్సిందే లకి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీపాల్. ఎస్, అయితే డైరెక్టర్ నోటి దురుసు చూశారు కదా, అసలు ఏం మాట్లాడాడు, అసలు ఇది పబ్లిసిటీ స్టంటా లేదంటే నిజంగానే తనని ఉద్దేశించి మాట్లాడారా ఒకసారి చూద్దాం. చూసి ఏంద్రా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మన్మధుడి సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపిల్లో మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉంటుంది బాబు. మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. చూసి ఏంద్రా ఈ అమ్మాయి లడ్డులాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మన్మధుడి సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపిల్లో మనం
అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉంటుంది ఆ బాబు, మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది. ఎస్, అయితే హీరోయిన్ పై డైరెక్టర్ తీవ్ర అభ్యంతరకరం వ్యాఖ్యలు చేశాడు మనం చూసాము. అయితే మన్మధుడు హీరోయిన్ అన్షుపై వివాదాస్పద కమెంట్స్ చేశారు డైరెక్టర్ త్రినాథ్ రావు. మజాకా సినిమా ఈవెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈరోజు జరిగే ఈవెంట్లో చాలా ఏళ్ల తర్వాత అన్షు మళ్ళీ దాదాపు ఒక 25 years 25 ఏళ్ల తర్వాత మళ్ళీ నటిస్తున్నారు. అయితే ఇది ఒక మంచి శుభవార్త అనుకునే లోపే ఆమె కొంచెం సన్నబడింది, అందుకే తిని పెంచమని చెప్పాను, ఇలా ఉంటే తెలుగుకు సరిపోదు అని కొంచెం ఎక్కువ సైజులో ఉండాలి అని కూడా చెప్పాను అని చెప్పి డైరెక్టర్ కమెంట్స్ పై తీవ్ర దుమారం రేపుతోంది. ఇంటర్నెట్ అంతా కలకలం సృష్టించారు ఈయన. అయితే ఇలాంటి వాళ్ళను టోటల్గా బ్యాన్ చేయాలని కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యల పైన మహిళా సంఘాలు ఎలా స్పందిస్తాయి ఏంటి? ఒక మహిళ దాదాపు ఒక 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని నమ్మి మంచి క్యారెక్టర్, మంచి కంబ్యాక్తో వద్దామని అనుకున్న టైంకి ఈ డైరెక్టర్ త్రినాథ్ రావు లాంటి మనుషులు ఇంత చెండాలపు మాటలతో మాట్లాడి ఇంత దురుసుగా ప్రవర్తిస్తే ఏ అమ్మాయికైనా ఇంకొకసారి మళ్ళీ కొత్త అమ్మాయిలకు కూడా అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పైన నమ్మకం అనేది కుదరదు. వీళ్ళలాంటి వాళ్ళే చాలా మంది తల్లిదండ్రులు కూడా భయపడి ఏ డైరెక్టర్ చేతిలో చెడిపోతారా అని చెప్పి భయంతో, వీళ్ళు మాట్లాడే మాటల వల్ల వాళ్ళ పరువు ఎక్కడ పోతుందా అని చెప్పి భయంతో చాలా మంది అందంగా ఇంకా టాలెంట్ ఉన్న అమ్మాయిని కూడా తెరపైకి ఎక్కించకపోవడానికి కారణం కూడా ఇలాంటి ఒక దరిద్రపు డైరెక్టర్లు అనే చెప్పుకోవచ్చు. వీళ్ళు చేసే వ్యాఖ్యల వల్లే వీళ్ళు ఒక పబ్లిసిటీ స్టంట్ కోసం చేస్తారా ఏమో తెలియదు, కానీ ఒక మహిళ పరువుకి సంబంధించింది, ఒక మహిళని అలా డిఫేమ్ ఎలా చేయగలుగుతారు ఏంటి? బాడీ షేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అసలు ఇలాంటి డైరెక్టర్ నోటి దురుసులు ఆపుకోవాల్సిందిగా అందరూ కోరుకుంటున్నారు. అయితే మనం చూస్తున్నట్టయితే డిజిటల్ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పైన రాగానే యాంకర్ చేతిని కూడా పట్టుకొని నలిపేస్తున్నట్టు దృశ్యాలు చూస్తున్నాం మనం. ఫస్ట్ టచ్ అని చెప్పి యాంకర్తో కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఇలాంటి వ్యక్తుల వల్ల చాలా వరకు తెలుగు ఇండస్ట్రీ పైన నమ్మకం అనేది పూర్తిగా పోతుంది. అయితే ఎంత మటుకు తెలుగు అమ్మాయిలు ఎంకరేజ్ చేద్దాము అని చెప్పి కొత్త టాలెంట్స్ వస్తున్నా కానీ అయితే యాంకర్ చేతి కూడా పట్టుకొని మనం చూస్తున్నాము. యాంకర్ చేయి పట్టుకొని కూడా వదలకుండా ఫస్ట్ టచ్, సంక్రాంతి ఫస్ట్ టచ్ అని చెప్పి ఫోటోలు తీయమని కోరుతున్నారు. అయితే యాంకర్ కూడా షాకింగ్గా ఉంది, ఎందుకని ఇలా ప్రవర్తిస్తున్నారు అని. ఎప్పుడన్నా కానీ టాలెంట్ని ఇంకొక ఆర్ట్ ఫామ్, సినిమాని సినిమాగా చూడండి, ఒక ఆర్ట్ ఫామ్ లాగా చూసి గౌరవించండి అని అంటూ ఉంటారు. కాకపోతే ఇలాంటి ఒక చెత్త డైరెక్టర్ వల్ల, వీళ్ళు చేసే వ్యాఖ్యల వల్ల కూడా మహిళలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పైగా వాళ్ళు చేసే టచ్ కానివ్వండి, వాళ్ళు చూసే లుక్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళు అభ్యంతరకర మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఒక పర్సన్ని ఇంటెన్షన్గా బాడీ షేమ్ చేయనివ్వండి, లేదంటే డిఫేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అసలు డైరెక్టర్ అయ్యుండి ఆ హోదాలో ఉండి ఈయన ఇంతకు దిగజారుతారా అని చెప్పి పలు కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అయినప్పటికీ కూడా ఎందుకు ఇంత ఘోరంగా అమ్మాయి గురించి మాట్లాడాలి? తను ఎలా ఉన్నా ఒక అమ్మాయి ఒక 25 years తర్వాత మళ్ళీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తే గ్రాండ్గా స్వాగతం చెప్పాలి, కానీ ఇలాంటివి మాటలు ఎందుకు అని చెప్పి పలు విమర్శలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చూసి ఏంద్రా ఈ అమ్మాయి లడ్డూలాగా ఉంది అనుకునేవాడిని. అప్పుడు ఆ అమ్మాయిని చూడడానికే మన్మధుడు సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మూర్తి గారు కరెక్టేనా? మూర్తి గారు, ఈ అమ్మాయి అనకాపిల్లో మనం అమ్మాయిని చూడడానికే ఓ రేంజ్లో ఉంటుంది ఆ బాబు, మీకు తెలియకపోతే ఒకసారి పెట్టి చూడండి, నెక్స్ట్ లెవెలే. సో అలాంటి అమ్మాయి ఒక్కసారి ఈ సినిమాలో హీరోయిన్గా కళ్ళ ముందు రాబోసరికి అసలు ఏంది ఇది నిజమేనా అనిపించింది. ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు, కొంచెం ఇంప్రూవ్ అయింది, నెక్స్ట్ టైంకి బాగా ఇంప్రూవ్ అవుద్ది.